మీరు చెప్పండి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఇటు సూర్యాపేట కావచ్చు అటు సిద్దిపేట ప్రజలు కావచ్చు ఎట్లా సమాయత్తమవుతున్నారు వాళ్ళు ఎట్లా బయలుదేరుతున్నారు ఏంటి అనేది మనం ఇప్పటివరకు కూడా చూసాము బట్ కరీంనగర్ నుంచి ఎట్లా సమాయత్తమవుతున్నారు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి సింధూర ఎల్లుండి జరిగే రజతోత్సవ సభకు ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎవరికి తోచినట్టుగా వారికి వాహనాలు కావచ్చు వారికి సంబంధించినటువంటి టూ వీలర్స్ కావచ్చు అంటే రకరకాలుగా బండ్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కూడా పోవాలని ఒక లక్ష్యంతో అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది సింధూర. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మరోవైపు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు అడుగుడుతున్న నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా వచ్చినటువంటి పార్టీ కనుక తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కనుక కేసీఆర్ దీనికి మూల కారకుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. అంటే మడమ తిప్పని పోరాటం చేయడం ఒకటైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామాన కూడా తిరిగినటువంటి పరిస్థితి. అంటే గ్రామీణ ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఏ విధంగా బాగుపడవచ్చు, అంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో మనకు సమైక్య రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి కరీంనగర్ జిల్లాలో జరిగినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సింధూర. మరోవైపు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత మొట్టమొదటి సభ కూడా సింహగర్జన కరీంనగర్ జిల్లాలో జరగడం అంటే దేశం కూడా నివ్వరపోయినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఒక ప్రాంతీయ పార్టీ, కొత్తగా పుట్టిన పార్టీ ఈ పెద్ద ఎత్తున ఇలాంటి మీటింగ్స్ పెట్టడం, ఒక రాష్ట్ర సాధన కోసం ఒక వ్యక్తి కదిలి రావడం, ఆయన వెనుక ఇంత పెద్ద అంటే జనం సమూహం ఉండడం, ఈ సైన్యం చూసిన తర్వాత కూడా చాలా మంది కూడా అవాక్కైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది సింధూర. ఈ నేపథ్యంలో ఎల్లుండి రజతోత్సవ సభ ఉన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈనాడు కూడా ఈ రజతోత్సవ సభకు వెళ్లేందుకు సంసిద్ధులైతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నాడు ఏ ఉప ఎన్నిక వచ్చినా కానీ కరీంనగర్ జిల్లా కేసీఆర్ ను కడుపులో పెట్టి చూసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కూడా మిలియన్ మార్చు, సకల జన సమ్మె, సాగరహారం ఇలాంటి పిలుపునిచ్చినప్పుడు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే అందరూ సమ్మె చేయడం ఒకటే, సింగరేణి కార్మికులు కూడా కేసీఆర్ కు బాసటగా నిలిచినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే కరీంనగర్ జిల్లానే చెప్పుకోవాలి. ఇంకోవైపు కూడా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత కూడా తనకు ఇష్టమైనటువంటి జిల్లా కరీంనగర్ జిల్లాలోనే మొదటిసారి వచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ఎల్లుండి జరిగే రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఉండి అంటే వాళ్ళకు నచ్చిన రీతిలో వ్యవహరించలేదు, ఏ విధంగా వెళ్ళాలి, సభను సక్సెస్ చేసుకోవాలి, కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది చాలా కఠినతరమైన విషయం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం సాధిస్తారులే అనుకున్నటువంటి పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పి ఒకే ఒక్కడు బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరిగే రజతోత్సవ సభ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రకాలుగా వారికి తోచిన విధంగా ఏ విధంగా అయితే ఆ విధంగా వెళ్ళాలి, ఆ సభను సక్సెస్ చేయాలని ఒక లక్ష్యం అయితే మనకు స్పష్టంగా ప్రతి చోట ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది సింధూర. రైట్.